హలో ఫ్రెండ్స్. మన ఆటో డోర్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్‌గా ఈ లోపల వచ్చే యాంగ్లీర్‌లన్నీ ఆహ్, క్రాక్ అయితే వచ్చేసినాయనమాట. ఇది వచ్చేసరికి పై పక్క వచ్చే యాంగ్లీరు. ఇదైతే మొత్తం పూర్తిగా ఊడిపోయే పరిస్థితిలో ఉంది. కింద వచ్చేసరికి ఇప్పుడే స్టార్ట్ అయింది. మనకు కొంచెం కొద్దిగా క్రాక్స్ అయితే వస్తున్నాయనమాట. అయితే దీన్ని వెల్డింగ్ అయితే చేపిద్దామని డోర్‌నైతే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. డోర్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడికి వెల్డింగ్ షాప్‌కైతే తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఇది మామూలుగా మన డీజిల్ వెహికల్‌లాగా గాకుండా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి దీన్ని అయితే డైరెక్ట్‌గా అయితే మనం వెల్డింగ్ అనేది చేయకూడదు. అట్లా గనక వెల్డింగ్ చేశామనుకోండి మన బ్యాటరీ దగ్గరున్న లోపల ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవనేది వీక్ అయిపోయి మైలేజ్ అనేది డౌన్ అవుద్దనమాట. వి ఇంకొకటేందంటే దీనికి అన్నీ ఎర్త్, మెయిన్ అట్లా పవర్ అన్నీ వెహికల్ మొత్తం సప్లై అయ్యి ఉంటాయి కాబట్టి ఆ బండి నిండా వాటినైతే రిమూవ్ చేసి వెల్డింగ్ చేపించుకోవడం అయితే మంచిది. ఫస్ట్‌లో నేను బండి తీసుకున్నప్పుడు ఒకసారి ఇట్లానే డైరెక్ట్‌గా అయితే చేపించాను గానీ, అంత ఎఫెక్ట్ అయితే అనిపియలేదు. అయితే చాలామందికి ఇట్లా ఎలక్ట్రికల్ వెహికల్ డైరెక్ట్‌గా వెల్డింగ్ చేపించినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తా ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే దీనికి మెయిన్ బ్యాటరీకున్న పవర్‌ని అండ్ ఇంకా ప్యాసింజర్ సీట్ కిందకొచ్చే ఇంకొక చిన్న బ్యాటరీ ఉంటది. ఈ 2 బ్యాటరీలని రిమూవ్ అయితే చేద్దాం. చేసేసి ఇప్పుడు నేనైతే ఫౌండరీ దగ్గరికి వెళ్తున్నాను. మనకు తెలిసిన అతనిది ఫౌండరీ అయితే ఉందనమాట. అతను గ్యాస్ వెల్డింగ్ అండ్ హార్డ్ వెల్డింగ్ 2 చేస్తాడు. అక్కడికైతే వచ్చాను నేను షాప్ దగ్గరికి. ఇప్పుడైతే మనం ఈ బ్యాటరీ కనెక్షన్స్ అనేవి తీసేద్దాము. ఇప్పుడు మనం ముందుగా డ్రైవర్ సీట్ కింద లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసరికి ఈ బ్యాటరీ దగ్గర వచ్చేసరికి మెయిన్ ప్లగ్ అనమాట ఇది. ఈ ప్లగ్‌ని ఎలా రిమూవ్ చేస్తానో చూడండి. ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పాను గానీ చాలామందైతే మరలా వీడియో లాస్ట్ వరకు చూడకుండా ఆ మధ్యలో స్కిప్ జేయటం, అట్లా చేయటం వల్ల మళ్ళీ మళ్ళీ వాళ్ళకైతే డౌట్ క్లారిఫై అవ్వదు. ఓ కామెంట్ బాక్స్‌లో అప్పుడప్పుడు అడుగుతానే ఉంటారు. ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది గదా! ఈ హోల్‌లో వచ్చేసరికి స్క్రూ డ్రైవర్ అయితే పెట్టాలి. స్క్రూ డ్రైవర్ పెట్టి గనక మనం కిందకి గనక ఒత్తామనుకోండి, క్లిప్ అనేది కిందకైతే జారుద్దనమాట. ఆ జారినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఇది కిందకి లాగే కొద్దీ పైన ప్లగ్ అనేది బయటికి అదే వస్తుంది. మనం గట్టిగా పట్టుకొని పీకి దాన్ని ఇది చేయాల్సిన పనైతే ఉండదు. మనం అట్లా గనక అది కిందది రిమూవ్ చేయకుండా పీకామనుకోండి, మొత్తం చాకెట్ అయితే ఊడిపోద్ది. అప్పుడు మళ్ళీ ఇంక షోరూమ్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిద్దనమాట. దాన్ని మాత్రం ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను. 1, 2 వీడియోలో చెప్పాను. మన వాళ్ళైతే మొత్తం పూర్తిగా చూడరు కాబట్టి వీడియో మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉంటారనమాట కామెంట్‌లో. వీడియో అందుకే లాస్ట్ వరకు చూడమనైతే చెప్తా ఉంటాను. ఇప్పుడు రైట్ సైడ్‌లో వచ్చేసరికి ఆహ్, ప్యాసింజర్ సీట్ కింద ఈ చిన్న బ్యాటరీ ఉంటదనమాట. ఈ చిన్న బ్యాటరీని కూడా మెయిన్ గానివ్వండి, ఎర్త్ గానివ్వండి ఏదో ఒకటి అయితే రిమూవ్ చేసుకుందాం మనము. అప్పుడేందంటే మెయిన్ బ్యాటరీకి ఇంకా ఫర్దర్‌గా మన వెహికల్‌కి మొత్తం కరెంట్ సప్లై అవ్వడానికి చిన్న బ్యాటరీ అయితే సహాయపడుతుంది. దీన్నైతే రిమూవ్ చేశామనుకోండి, ఇంకా బండి మొత్తం పవర్ అనేదైతే ఆగిపోతుందనమాట. ఇప్పుడు మనం ఎక్కడ వెల్డింగ్ చేసినా బండికి గానీ, సెల్స్‌కి గానీ ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇక మన బ్రదర్ అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. వెల్డింగ్ చేసినాక నేను అది మరలా ఏ విధంగా వాటిని ఫిట్ చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. ఎందుకంటే బ్యాటరీ దగ్గర వచ్చే మెయిన్ ప్లగ్ ఉంది కదా! దాన్నైతే జాగ్రత్తగా పెట్టాలి. డైరెక్ట్‌గా పెట్టి ఒత్తకూడదు దాన్ని. దాన్ని నేను పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకైతే చూడండి. బ్యాటరీ వెహికల్స్ వాడుతున్నోళ్ళు ఎవరైనా కొత్తగా గనక మన బండిని చూస్తున్నారనుకోండి, మన వీడియోస్ గనక చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే నేను ప్రతిసారి అప్డేట్ అయితే చేస్తా ఉంటాను మన ఛానల్‌లో. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనేదైనా వీడియో పెట్టినప్పుడు మీకు గనక నోటిఫికేషన్ వస్తుందనమాట. అప్పుడు మీరు వెంటనే వీడియో చూసి తెలుసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో గనక మీకు ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇప్పుడు 2 పక్కలైతే మనకు వెల్డింగ్ అయితే అయిపోయింది. కింద చిన్న క్రాక్ ఉంది కదా! అక్కడ కూడా ఒక టాకా అయితే పెట్టించాననమాట. ఇక అప్పుడు బ్యాటరీ అయితే మళ్ళీ నేను ప్లగ్ ఇన్ చేస్తాను చూడండి దానికి. ప్లగ్ ఇన్ పెట్టేటప్పుడు ఏం లేదు. క్లియర్‌గా చూడండి. దానికి జస్ట్ దగ్గరకి తీసుకెళ్ళేసి, దాన్నక్కడ పెట్టేసి కింద యెల్లో కలర్ ఈ బటన్ ఉంది గదా! ఆ బటన్ గనక పైకి గనక ఒత్తామనుకోండి, దానికంతట అదే లాగేసుకుంటది. ప్లగ్ అనేది. మనం డైరెక్ట్‌గా దాన్ని పెట్టి ఒత్తాల్సిన పనైతే ఉండదు. ఆ ప్లగ్ ఎప్పుడైతే దగ్గర పెట్టి ఆ గ్రీన్ కలర్ ఇది మనకిదుంది గదా! ఆ క్లిప్పునైతే గట్టిగా ఒత్తామనుకోండి, ప్లగ్ అనేది దానికంతట అదే దగ్గరకైతే లాక్కుంటా ఉంటదనమాట. ఇప్పుడు చిన్న బ్యాటరీని గూడా అయితే బిగించేద్దాము ఒకసారే. ఆహ్, ఆ బ్యాటరీని గూడా బిగించిన తర్వాత మీటర్ అయితే మీకు ఆన్ జేసి చూపిస్తాను. అయితే ఈ బ్యాటరీకి చిన్న బ్యాటరీ ఏదైతే ఉందో, ఇప్పుడు దీనికి మనం కనెక్షన్ అయితే ఇస్తున్నాం గదా! ఇందాకైతే నేను ఎర్త్ వైర్ అయితే తీసేసాననమాట. అంటే మెయిన్ వైర్‌కి కాకుండా ఎర్త్ వైర్ అయితే తీసేసాను.
ఈ ఎర్త్ వైర్ తీసేసా కదా! ఇప్పుడు బిగించేటప్పుడు చాలామంది ఎక్కువగా అయితే రెంచ్ పెట్టి టైట్‌గా వేద్దామని జెప్పేసి వాళ్ళేదో టైట్‌గా అయితే లాగుతా ఉంటారు. అట్లాగైతే చేయొద్దు. జస్ట్ నార్మల్‌గా చేత్తో బిగించేసుకొని రెంచ్ పెట్టి ఒకసారి లేదంటే 2 సార్లు లైట్‌గా అట్లాగైతే టైట్ జేసుకోండి. ఎందుకంటే ఎక్కువ గనక దాని మీద మీరు బలం చూపించారనుకోండి అది మొత్తం విరిగిపోయిద్ది. ఫస్ట్ మెల్ట్ అవుద్ది. మెల్ట్ అయిన తర్వాత విరిగిపోయిందనుకోండి మనం మొత్తం మళ్ళీ అదంతా రిమూవ్ జేసి ఆ బ్యాటరీ అంతా ఊడదీసి మళ్ళీ బ్యాటరీ షాప్‌కి తీసుకెళ్ళి ఆ పోల్ పోపించడమో అట్లాగైతే చేయాల్సుంటది. ఇంకొకటి ఛార్జింగ్ పెట్టి నైటు మన వాళ్ళు ఫుల్ అవ్వంగాల్నే చాలామంది తీసేస్తా ఉంటారు. అట్లా కాకుండా ఒక వారంలో ఒక 2, 3 రోజులు నైట్ మొత్తం వదిలేయండి. అట్లా పెట్టి వదిలేస్తే మనకి ఫుల్‌గా అయితే ఛార్జింగ్ అయిపోతా ఉంటది బ్యాటరీ కూడా. ఓకే. మన బండి మీటర్ అయితే ఆన్ అయింది. ఇక వెళ్ళి డోర్ అయితే బిగిద్దాము. ఈ డోర్ బిగిచి ఇది వచ్చేసరికి ఇందాక నేను మనకు తెలిసిన వాళ్ళ షాప్ దగ్గరైతే రిమూవ్ చేశాననమాట. అక్కడికైతే వచ్చాను. ఇది డోర్ బిగించుకోవడానికి. ఈ డోర్ అయితే బిగించేటప్పుడు మనకి ఇటు పక్క లాక్ పడాలి కాబట్టి ఎత్తుపల్లాలు లేకుండా జాగ్రత్తగా ఒకటేసారి మనకి బోల్ట్ వేసి ఫుల్‌గా అయితే టైట్ చేయొద్దు. టైట్ చేయకుండా అన్నీ నార్మల్‌గా అయితే ఆఫ్ బోల్ట్ అయితే ఎక్కించుకోండి. ఎక్కించుకొని అంతా ఫిట్టింగ్ కూర్చుందనుకున్నప్పుడు ఒక్కొక్క బోల్ట్ టైట్ చేసుకుంటా రండి. కొంతమందేందంటే ఒక బోల్ట్ వేసి దాన్ని ఫుల్‌గా టైట్ చేస్తా ఉంటారు. కింద థ్రెడ్ అయితే ఎక్కదనమాట. మళ్ళీ అప్పుడు అదంతా రిమూవ్ జేసుకోవాలి. చాలా రిస్క్ అవుతుంది. సింపుల్‌గా మనకి డోర్ ఫిట్ అవ్వాలి అంటే, ఆ విధంగా అయితే ఒక్కొక్క బోల్టు ఆఫ్ అయితే ఎక్కించుకొని, తర్వాత మీరు కంప్లీట్‌గా డోర్ సెట్ అయిపోయిందన్నాక ఫుల్ టైట్ అయితే వేసుకోండి. ఇక ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ నేనైతే చెప్తా ఉంటాను. బ్యాటరీ వెహికల్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కొంతమందికి షేర్ అయితే చేయండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో గానివ్వండి, ఫేస్‌బుక్‌లో కానివ్వండి, మీ ఫ్రెండ్స్‌కి గానివ్వండి ఇట్లాగైతే పంపిస్తా ఉండండి. ఒకవేళ మీరు గనక ఎలక్ట్రికల్ వెహికల్ వాడకుండా నార్మల్‌గా గనక ఈ వీడియో చూస్తున్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతుంటారు గదా! వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఇట్లాంటివి ఏవైనా జరిగినప్పుడు మామూలుగా మన వాళ్ళు డైరెక్ట్‌గా వెల్డింగ్ గనక చేపించుకున్నారనుకోండి, లోపల ఉన్న సెల్స్ అనేవి వీక్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది. దానివల్ల మైలేజ్ అనేది బాగా డౌన్ అయిపోతుందనమాట. అట్లా కాకుండా ఉండడానికి మీరు ఇట్లాగైతే బ్యాటరీ 2 రిమూవ్ జేసుకోండి. ఇలా ఇంతకుముందు నన్ను చాలామంది అడిగారు. దీని గురించి ఒక వీడియో కూడా చేశాను గానీ, అయితే ఇంత క్లియర్‌గా నేను ప్లగ్‌లు ఊడదీసి ఇట్లాగైతే చూపించలేదు వాళ్ళకి. నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేశాను. కొంతమందికి అర్థమై ఉండొచ్చు. కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అందుకనే మరలా నేను ఈ వీడియో తీయడానికి గల కారణం అయితే. అందుకోసం అని జెప్పేసి ఈసారి మొత్తం క్లియర్‌గా అయితే మీకు చూపించాలని ఈ వీడియో అయితే తీస్తున్నాననమాట. మన వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న కంప్లెయింట్సు చార్జర్‌ని ఏ విధంగా మనం ప్రాపర్‌గా పెట్టుకోవాలి, ఎర్త్ ఏ విధంగా మనకి ఇంటికి ప్రాపర్‌గా తీసుకోవాలి, బ్యాటరీ ఎంతసేపు ఛార్జ్ చేయాలి, ఇట్లాంటి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానెల్‌లో. మీరు గనుక మన ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేసి ఉంటే, కొత్తగా గనుక చూస్తా ఉంటే, ఒకసారి మన ఛానెల్‌లోకి వెళ్లి మన వీడియోస్ పాత వీడియోస్ అన్నీ చూడండి. ఎలక్ట్రికల్ వెహికల్ ఈ మహీంద్రా ట్రియో వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బాగా అయితే ఉపయోగపడతాయి మన వీడియోసు. ఆహ్, ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి, ఏంది అనే దాని గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఇంట్లో ప్రాపర్‌గా ఎర్త్ ఎలా బిగించుకోవాలి అనే దాని గురించి. ఓకే. ఇప్పుడు డోర్ బిగించడం అయితే కంప్లీట్ అయిపోయింది. మరలా నేను నెక్స్ట్ ఒక వీడియోలో అయితే కలుస్తాను. ఇంకొక మంచి టిప్‌తో. థాంక్ యూ ఆల్.